మనలో చాలా మందికి ఒక నమ్మకం ఉంది, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, పుష్కరాల్లో మునిగితే పోతాయిట. ఎవరికి పోవమ్మా టాటా, కుదరదు. పాపాలు అలా పోయే వ్యవహారాలు కుదరదు ఇక్కడ. ఎన్ని చేసినా సరేట, రామ అంటే చాలుట. అలాంటి జనాకర్షక పథకాలు ఆధ్యాత్మికతలో ఉండవమ్మా, రాజకీయ రంగంలో ఉంటాయి. రామ కూడా అక్కర్లేదు, రా అంటే చాలుట. ఏమిటి రా అంటే పోయేది? అలా ఉండదండి ఎక్కడ. రామాయణం ఒక్కసారి చదివితే చాలుట, రాముడు గుళ్ళోకి వెళితే చాలుట, ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును చూస్తే చాలుట. చూడడం వల్ల ఊరికే కళ్ళకి దర్శనం అంతే, ఏం జరగదు అక్కడ. నాకేం మొహమాటం లేదు, ఎవరైనా చర్చకి రావచ్చు. ఇలాంటి మాటలు చెప్పి దేశాన్ని మోసం చేయొద్దు దయచేసి. పాపాత్మలకు అవకాశాలు లేవు. సుందరకాండ ప్రమాణం. ఇప్పుడు హనుమంతుడు వాల్మీకి ఏం చెబుతున్నాడో చూడండి. నకి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు. ధర్మ విరుద్ధమైన పనులు చేశావు, పాపాలు అనుభవించి తీరాల్సిందే. దానికి లెక్క ఏమిటో తెలుసా? నతు ధర్మోపసంహారం, నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి, తదేవ ఫలమన్వేతి ధర్మశ్చ అధర్మనాశనక. పుణ్యం పాపాన్ని హరించదు, అలాగే పాపం పుణ్యాన్ని కూడా హరించదు. రావణ, ఏ సంచికి ఆ సంచే గుర్తుపెట్టుకో అన్నాడు. పుణ్యాలు పుణ్యాలే, పాపాలు పాపాలే. పుష్కరాల్లో స్నానం చేసినా, దేవాలయాలకి వెళ్ళినా, ముక్కోటి దర్శనం చేసినా ఉంటుంది, పుణ్యం ఉంటుంది ఖచ్చితంగా, మొహమాటంలా. అది వచ్చే జన్మ మంచి జన్మ రావడానికి, పాపాలు చేయకుండా శుభ్రంగా కాస్త ఆధ్యాత్మిక మార్గంలో బతకడానికి అవసరమైన జన్మ కలిగిస్తుంది తప్పితే ఈ జన్మలో చేసిన పాపాలకి రెమిషన్లు కమిషన్లు ఉండవండి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ప్రపంచం చెడిపోతున్నది దీనివల్ల. శుభ్రంగా బ్లాక్ మార్కెటింగ్ చేసి, స్మగ్లింగ్ చేసి, అన్నంలో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్లల్లో కల్తీ, పళ్లల్లో కల్తీ, కూరగాయల్లో కల్తీ, ఊరగాయల్లో కల్తీ చేసేయడమా? మేము గుడి కట్టామండి, అనవసరం నీ డబ్బు దండగా. ముందా పాపం చేయడం అనుకో. ఎక్కడికెక్కడ మోసాలు, ఎక్కడికెక్కడ లంచగొండితనం. దేశం మొత్తంలో ఆశ్చర్యకరం అండి. ఇటీవల బయటపడిన ఒక నివేదిక, విద్యారంగంలో 35 దేశాలు సర్వే చేస్తే 34వ స్థానం అమ్మా మంది. ఎంత సిగ్గుపడాలి, ఎంత సిగ్గుపడాలి. విద్యారంగంలో ఏ దేశాలు బాగున్నాయని ఎంక్వైరీ చేస్తే 34వ స్థానం. ప్రపంచం మొత్తం మీద అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు 100 విశ్వవిద్యాలయాలు తీశారండి. మనది ఒక్కటి కూడా లేదండి. సిగ్గుపడిపోవద్దండి జాతి మొత్తం. 100 కోట్ల 125 కోట్ల జనాభా ఉన్న చోట, ఇన్ని విశ్వవిద్యాలయాలు ఉన్న చోట, ప్రపంచం మొత్తం మీద ఉండే 100 విశ్వవిద్యాలయాల్లో మన విశ్వవిద్యాలయం ఒక్కటి కూడా లేదంటే మన దగ్గర ఏమైనా ఉందా అసలు? కానీ అవినీతి బాగా ఉన్న దేశాలు ఏవి అని పట్టిక తీసి 150 దేశాల పట్టిక తీస్తే 8వ స్థానంలో మన దేశం ఉందండి. కారణం ఇగో ఈ మాటలే. మనకి బాగా ఉన్న నమ్మకం ఏమిటంటే, ఎన్ని చేసినా సరే గుడి కట్టేస్తే మొత్తం పోతాయి. అలా చెప్తారు. పని లేక వాళ్ళకు ప్రయోజనం ఉంది, నీకు కూడా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డం మాకు ఇష్టం ఉండదు మిత్రమా, మా కాళ్ళ మీద పడాలి మేము కోరుకునేది అది. అప్పుడు మేం గొప్ప స్వామీజీ అవుతాం, మేం గొప్ప ప్రవక్తను అవుతా, నాకు బాగా ఆస్తులు పెరుగుతాయి. కానీ నా పిల్లలు చెడిపోరండి. ఈ ఆస్తులన్నీ పట్టుకెళ్ళి నేను ఎవడికిస్తా? నా పిల్లలకే కదా, వాళ్ళిద్దరూ చెడిపోరా? చెడిపోవడానికి వాళ్ళని కన్నది నేను. రేపు మీరు విమర్శించరా? ఇంతంత పట్టుకెళ్ళి పిల్లలకి ఇచ్చాడు, వాడు చూడు ఎలా బతుకుతున్నారో అని అనరా? ఈ బాధ్యత నాకు లేదా? ఆ బాధ్యత ఉండడం వల్ల ఇంత తెగించి ధైర్యంగా మాట్లాడతాను. నన్ను మన్నించండి, దయచేసి అర్థం చేసుకో. లోకాన్ని మోసం చేయడం చాలా తేలిక, కానీ అమ్మవారిని మోసం చేయలేమండి. మీరు అమ్మవారిని బొమ్మ అనుకోవచ్చు, నా ఇంట్లో ఉన్న బొమ్మ అనుకోనమ్మా, నాకు సాక్షాత్ అమ్మవారు ఆవిడ నేను మోసం చేయలేను. మీ దగ్గర తప్పుడు మాటలు చెప్పి నేను డబ్బులు తీసుకుంటే, మిమ్మల్ని మాయలో పడేస్తే, రేపొద్దున్న ఇంటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటే నాకు సాగదమ్మా, గొంతు ఆగిపోతుంది. ఏం చేసేవరా వెధవా నేను రాత్రి అని నా బొమ్మ నన్ను అడుగుతుందమ్మా. మీ దృష్టిలో అది బొమ్మ కావచ్చు, నా దృష్టిలో అది అమ్మవారు. నేను భగవంతుడు నమ్ముతున్నా, పూర్తిగా నమ్ముతున్నా. నేను పూజించుకుని దండం పెట్టుకున్నది నేను ఎప్పుడు చెక్క బొమ్మను నేను అనుకోలే. మీరు అనుకునే అమ్మవారు చెక్క బొమ్మ మీద 250 పద్యాలు అల్లారు. నేను ఎప్పుడైనా సందర్భం వస్తే చెబుతా. 250 పద్యాలు చెక్క బొమ్మ అయితే నేను ఎందుకు కలుగుతానండి? ఒక్క సరస్వతీదేవి మీద 150 పద్యాలు అల్లా, శివుడి మీద 108 పద్యాలు అల్లా, విష్ణువు మీద 66 పద్యాలు అల్లా. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ భక్తి లేకపోతే? నేను బొమ్మలు అనుకోవాలా, అమ్మవారనే అనుకున్నా. ఒక్క తప్పు జరిగింది నా జీవితంలో అంటే ఇంటికి వెళ్ళి కుళ్ళిపోవడమే, ఏడవడమే, బొమ్మ మీద తలపెట్టి ఏడవడమే. అలా ఏడవగలిగితే జీవితంలో బాగుంటాం. అందుకని భావోద్వేగం, భావావేశం నా ప్రసంగంలో ఉంటుంది. ఊరికే తద్దినం పెట్టినట్టు ఉపన్యాసాలు చెప్పడం నాకు చేత కాదు. నేను కవిని, నేను కేవలం పౌరాణికుడు కాదు, నేను కవిని. కవికి భావావేశం ఉంటుంది, లేకపోతే కవిత్వమే రాదు. ఒక సున్నితమైన హృదయం, దేశం బాగుపడాలి.
అందుకని హనుమంతుడు చెబుతున్నాడు, గమనించండి, నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం. ఎప్పుడూ ధర్మం అధర్మాన్ని తగ్గిస్తుందని, పుణ్యాలు చేస్తే పాపాలు అందులోంచి మైనస్ చేస్తారని ఈ రకమైన అకౌంట్లు ఉండవు. తదేవ ఫలమన్వేతి. చేసిన పాపం గాని పుణ్యం గాని దేని ఫలం దానికి సరిగ్గా ప్రత్యేకంగా వేరువేరుగా అనుభవించి తీరాల్సిందే. రామాయణం చెప్పిన మాట. వాల్మీకి కంటే గొప్పవాళ్ళమా మనం ఎవరైనా? హనుమంతుడి కంటే గొప్పవాళ్ళమా? అంతేకాదు, ధర్మశ్చ నా ధర్మనాశనక. నువ్వు చేసిన ధర్మం అధర్మాన్ని నశింప చేయదు, నీ అధర్మం ధర్మాన్ని కూడా నశింప చేయదు. దేని ఫలం అని ఏమంటున్నాడంటే, ఇంతవరకు నువ్వు చేసిన తపస్సులు, స్తోత్రాలు, పుణ్యాలు కారణంగా నువ్వు ఇంతమందిని ఎత్తుకొచ్చినా నిన్నెవడేం చేయలేకపోయాడయ్యా. ఎందుకంటే సీతాదేవి నెంబర్ 27 రామాయణం ప్రకారం. వాడు ఎప్పటికి 26 మందిని ఎత్తుకొచ్చాడు. ఇంకా ఆశ్చర్యం చాలా మందికి తెలియదు, ఆ ఎత్తుకొచ్చిన వాళ్లలో హనుమంతుడు తల్లి కూడా ఉంది. అంజనాదేవి కాదమ్మా, హనుమంతుడి తల్లి అంజనాదేవి. ఆవిడ పూర్వజన్మలో పుంజిక స్థల అని ఒక అప్సరస. ఆ పుంజిక స్థలను ఎత్తుకొచ్చాడు, ఆవిడని బలాత్కారం చేశాడు. అప్పుడు ఆవిడ శపించింది, నా తర్వాత మరి ఏ స్త్రీని నువ్వు బలాత్కారం చేసే ప్రయత్నం చేసినా తల పగిలి చస్తావు అని శపించింది. అందుకు సీతాదేవిని వదిలిపెట్టాడమ్మా. వాడేమీ ప్రేమతో ఏం కాదు, అందుకని వదిలిపెట్టాడు. ఆ పుంజికస్థల ఎవరండి? సాక్షాత్తు పూర్వజన్మలో హనుమంతుడు తల్లి. ఆవిడే అంజనాదేవిగా పుట్టింది. అంజనాదేవి కుమారుడే హనుమంతుడు. అంటే రావణాసురుడు పాపం పండి ఆ పుంజికస్థల కక్ష పెంచుకుని అంజనాదేవిగా పుట్టింది. కాబట్టి ఆ అంజన గర్భం పండి రావణాసురుని ధ్వంసం చేయడం కోసం హనుమంతుడు వచ్చాడు. చతుర్వేదాలని కంఠానికి ముడేసుకున్న రావణాసురుడికి వాడి పాపాలు వాడి పోకుండా వాడన్నీ అనుభవించాడా? మనం ఇక్కడేమో తమలపాకెట్టి గోరింటాకెట్టి పాపాలు పోగొట్టుకుందామని చూస్తున్నామా? ఈ జనాకర్షక పథకాలు ఆధ్యాత్మిక రంగంలో ఉండవు. చేసిన పాపం అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా. అపరిచితుడు సినిమా చూడండి ఒకసారి, ఎన్ని పాపాలు ఎలా అనుభవించాలో తెలుస్తుంది. అలాగే అనుభవించి తీరాల్సిందే. గరుడ పురాణం ఆధారంగానే అపరిచితుడు సినిమా తీశాం. అందులో ఒక్క అక్షరం అబద్ధం లేదు. ఆ సినిమా పక్కా నిజం. అన్నీ అలాగే జరుగుతాయి. అదే సుందరకాండ చెబుతుంది. ఇక్కడ పుణ్యంలోంచి పాపం తీసేయడం కుదరదు. పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. ఈ ఫలమే వచ్చే జన్మలో నీకు వస్తుంది అంతే. అంతేగాని ఇక్కడ రాదు. ఇక్కడ ఇది కేవలం నీ మనస్సును మార్పించే ఒక సంస్కారం. ఎందుకు పాపాలన్నీ అనుభవిస్తామంటే ఒక్క మాట గంభీరంగా ఆలోచించండి. పాపాలు లెక్క పెట్టేవాడు ఎవరండి? చిత్రగుప్తుడు. వాడి పేరు చిత్రగుప్తుడు కాదమ్మా, చిత్తగుప్తుడు. అక్షరాలు తేడా మన కోసం మార్చారు. మనకు రహస్యాలు తెలియదు. నాకు చెప్పేయడమే అలవాటు. ప్రజలు బాగుపడితే నాకు ఆనందం. చిత్రగుప్తుడు కాదమ్మా, చిత్తగుప్తుడు. రావత్తు కాదు, అక్కడ ఉన్నది తావత్తు. చిత్తగుప్తుడు అంటే అర్థం చిత్తంలో గుప్తంగా ఉంటాయి మనం చేసిన పుణ్యాలు పాపాలు అన్నీ మనకే తెలుసు. పైన ఎవడు కూర్చుని సినిమాలో బ్రహ్మానందం కూర్చుని లెక్కలు రాయడు. ఇది అజ్ఞానం. అది ఊరికే మనకి తెలవడానికి చెప్పిన కథ. దాని విషయం అంటే చిత్తగుప్తుడు. అందుకే చిత్రగుప్తుడు భటులు ఎవరట? పాపపుణ్యాల లెక్కలు ఎవరు చెబుతారో తెలుసా? ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎంత ఆశ్చర్యం అండి శాస్త్రం. ఉచ్ఛ్వాస పైకి పీల్చే గాలి, నిశ్వాస వదిలిపెట్టే గాలి. అంటే ఉచ్ఛ్వాసకు తెలియకుండా నిశ్వాసకు తెలియకుండా మిత్రమా ఇన్ని వేల మంది ఆలోచిద్దాం, ఏ పనైనా చేయగలమా మనం? ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీ బిట్ ఈజ్ రికార్డెడ్, ఎవ్రీ మినిట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ యువర్ ఓన్ బాడీ, ఇన్ యువర్ ఓన్ మైండ్, ఇన్ యువర్ ఓన్ సోల్. నువ్వు తప్పించుకోలేవు దాని నుంచి ఖచ్చితంగా. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చిత్తంలో గుప్తంగా ఉంటాయి. అవే మరో జన్మను కలిగిస్తాయి, అవే మరో జీవితాన్ని కలిగిస్తాయి. పుణ్యమైనా పాపమైనా ఏదైనా ఖచ్చితంగా అంతే. చిత్త అవడానికి మీకు ఇంకో ఉదాహరణ చెబుతా. నక్షత్రాల్లో చిత్తా నక్షత్రం అంటారు, పొరపాటు. అది చిత్ర నక్షత్రం, రావత్తు. అక్కడ రావత్తుకు బదులు తావత్తు పలుకుతున్నాం, ఇక్కడ తావత్తుకు బదులు రావత్తు పలుకుతున్నాం. మనం చేసే పొరపాట్ల కారణంగా మనకి విషయాలు అర్థం కావట్లేదు. నాకు తెలుసును కాబట్టి చెప్పాను. అందువల్ల ఎప్పుడూ పాపం చేసి తప్పించుకుందామని చూడొద్దు. పాపం చెయ్యకుండా ఉండే ప్రయత్నమే చేయాలి ఖచ్చితంగా. పశ్చాత్తాపం పాపాన్ని కొంత పోగొడుతుంది. పశ్చాత్తాపం అంటే మనస్సులో పడే బెంగ, బాధ. మనం ఎవరికి అపకారం చేశామో వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని, నాయనా నా వల్ల నీకు అపకారం జరిగింది, నీ జీవితం పాడైంది, నన్ను క్షమించు అంటే ఆ వ్యక్తి మనల్ని క్షమిస్తే అది పోతుందండి. అది శాస్త్రం చెప్పిందండి. అది పశ్చాత్తాపం. ఆ వ్యక్తి క్షమించాలి. అంతేగాని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా ముక్కోటి దేవతల దగ్గరికి వెళ్ళినా కుదిరే పని లేదు అక్కడ. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి మనకు అహంకారం అడ్డొచ్చి వేరే దేవుళ్ల ద్వారా, వేరే పుణ్యాల ద్వారా సాధించాలని చూస్తాం. ఇది జరిగే పని కాదు. ఫిజిక్స్ ఉందిగా మీకు సబ్జెక్టు. ఫిజిక్స్ అంటే ఇట్ లీడ్స్ టు ఫిలాసఫీ. భౌతిక శాస్త్రాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుని లోపలికి వెళ్లి బాగా చదివితే, లోపలికి వెళ్ళి గది లోపలికి వెళ్ళి స్టడీ రూమ్లోకి వెళ్ళి కాదు, దాని లోతుల్లోకి వెళ్లి బాగా చదివితే చివరికి ఇట్ లీడ్స్ టు ఫిలాసఫీ. అది వేదాంతానికి దారితీస్తుంది. మనం అజ్ఞానం అర్థం చేసుకోం. మనం న్యూటన్స్ థర్డ్ లా అండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అనగానే దాన్ని కంఠస్థం చేసి థర్డ్ లా అంటాం మనం. అది మనకి వేదాంత శాస్త్రంలో చెప్పిన మాట.
యస్మాచ్చయేన చ యథా చ యదా చ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధతృవశాదుపైతి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అని ఇంగ్లీషులో చెప్పగానే సైన్స్ అమ్మా అని వెంటనే అంటాం మనం. ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటుంది, అది కూడా ఇమ్మీడియట్ ఇన్ఈక్వల్, సమానంగా ఉంటుంది, వెంటనే ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. గోడకు బంతి తీసి కొట్టావు, అంతే వేగంతో అది వెనక్కి వస్తుంది. దాంట్లో గాలి లేకుండా కొట్టావు, కింద అడుగుతుంది, గాలి లేదు కాబట్టి. ఇది భౌతికంగా మనం అంగీకరిస్తామండి, బంతి వచ్చి మనకు నెత్తికి తగిలింది కాబట్టి. కానీ నువ్వు చేసిన పనులు కూడా ఎలాగే నువ్వు అనుభవించాలని అంటామంటున్నాం మనం. అది మనకు కనపడదు కాబట్టి. అంటే మరి కర్మ బంతి అంత గుండ్రంగా ఉంటుంది, మరి దాని దెబ్బ కూడా బంతి కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. తగిలిన వాళ్ళం కదా, అందుకని చెబుతున్నాం. మీకు ఇంకా తగలలేదు పాపం, అదృష్టం ఉంటుంది. మాకు తగిలాయి, చాలా తగిలాయి. అందుకని కర్మ సిద్ధాంతం అర్థమైంది. 20 ఏళ్ళప్పుడు అర్థం కాల, 40 ఏళ్ళు వచ్చారు కానీ అర్థమైంది. అది తప్పితే ఏమీ లేదని అర్థమైంది. బొప్పి గట్టి గట్టి ఎప్పుడో మనం ఒక వయస్సులో ఒళ్ళు తెలియక చేస్తాం పనులు, వాటి ఫలితాలన్నీ పెద్ద అయినాక అనుభవిస్తాం. అప్పుడు తెలుస్తుంది, అమ్మో దెమ్మ తిరిగిపోయేలా కొడతాడరా దేవుడు, కొడితే చాలా కష్టంరా ఈ దెబ్బ తట్టుకోవడం. మరి మనం చేసినప్పుడు కూడా అవతల వాళ్ళు అలాగే బాధపడ్డారు. అదే కర్మ సిద్ధాంతం. యస్మాచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ, ఎవరి వలన, ఎవరి చేత, ఎక్కడ, ఏ సమయంలో, ఎంతవరకు శుభాశుభం ఆత్మకర్మ, పుణ్యం గాని పాపం గాని నువ్వు చేశావో తస్మాచ్చ తేనచ తథాచ తదాచ తచ్చ, అక్కడనే, వారి వల్లనే, అందుచేతనే, అంత మాత్రమే, ఆ రోజే ఖచ్చితంగా దాన్ని విధాతృవశాదుపైతి, బ్రహ్మరాశి రాత ప్రకారం అనుభవించి తీరతాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దీర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే వర్తించిన సిద్ధాంతానికి ఇది వర్తించదు. ఇది వేదాంతం.